गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। 22వ శ్లోకము చదువుదాం ఒకసారి. వాసాంసి జీర్ణాని యథా విహాయ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి దీనికి అవతారిక. తత్ర ఆత్మనః అనాశిత్వం ప్రతిజ్ఞాతం తత్కిమివ ఉచ్యతే ఇత్యుచ్యతే ప్రింట్ మిస్టేక్. ఇత్యుచ్యతే. సో అయితే వేద అవినాశినం నిత్యం ఏనం అజమవ్యయం, అది కదా ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ అంటే ప్రపోజిషన్, ప్రతిపాదన. సో ఆత్మ అనాశి అని ప్రతిపాదన. అయితే ఏ విధముగా ఆత్మ అవినాశి అన్నదానికి దృష్టాంతం ఇస్తున్నారు. చాలా చక్కని దృష్టాంతము. అంటే మరణమును ఎంత సింపుల్ దృష్టితో మరణం యొక్క దృష్టాంతం ఇస్తున్నారో చూడండి. మరణం ఎటువంటిది అంటే చెప్దాం ఒకసారి. దాని పద విభజన ప్రతిపదార్థం అని. యథా ఏ విధముగానైతే నరహ అని ఉంది. నరహ అంటే నరులు, అంటే మనిషి. నరహ అంటే ఒకటి మనిషి అని అర్థము. ఇంకొకటి ఏంటంటే మనకి నారాయణులు అనే అవతారం ఒకటి ఉన్నది భాగవతంలో. సో నరుడు, నారాయణుడు. సో అంటే నరుడు, నారాయణుడు రెండు కూడా టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్ అని చెప్పుకోవాలి. నరహ అంటే జీవాత్మ. అంటే యాక్చువల్లీ నరహ అంటే అర్థము నాశనము లేనివాడు అని అర్థం. నాశనము లేని తత్వమునకే నరహ అని పేరు సంస్కృతంలో. సో ఒకటి నరహ, రెండు నారాయణుడు. సో నేను అంటే ఏంటి, మనకి మనలో మార్పులు లేని చైతన్యము ఉన్నది అన్న మాట తెలుస్తూనే ఉంటుంది. అది కొంత పరిశీలనలో మనకు తెలుస్తుంది, చాలా తేలిగ్గానే తెలుస్తుంది. ఓకే, నాలో మారిన చైతన్యము ఒకటి ఉన్నది, అందుకనే నాకు మార్పులు తెలుస్తున్నాయి. కానీ నేను ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిని అనే భావము కూడా ఉంటుంది. సో ఆ మారని చైతన్యమే ఒక పరిచ్ఛిన్నమైనది, పరమాత్మ కంటే వేరయ్యి పరిచ్ఛిన్నమైన, అంటే ఒక లిమిటెడ్ ఎంటిటీ నేను అనేటటువంటి భావన కూడా ఉంటుంది. ఆ భావన ఉంటే దానికి నరహ అని పేరు. మరణించినటువంటి, నాశనము లేనటువంటి ఆ చైతన్యమునకే, బట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ నేను ఒక లిమిటెడ్ ఇండివిజువల్ని, నేను పరిమితమైన ఒక వ్యక్తిని అనే దానికి నరహ అని పేరు. అంటే నరుడు అంటే జీవాత్మ అని అర్థం చెప్పుకోవచ్చు. నారాయణ అంటే పరమాత్మ. సో నారాయణులు ఇద్దరు కూడా ఒకే తత్వము యొక్క దాన్ని ఏమంటారు, రెండు రూపములు అని చెప్పుకోవచ్చు. టెక్నికల్ గా రూపము అనేది కరెక్ట్ కాదు, బట్ ఒకే తత్వం యొక్క రెండు మేనిఫెస్టేషన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒకటి లిమిటెడ్, నేను పరిచ్ఛిన్నమైన వ్యక్తిని, అది నరహ.
నేను అపరిచ్ఛిన్నమైన అద్వయ ఆత్మతత్వమును, అది నారాయణ. సో అందుకనే నరనారాయణ అనే నరనారాయణులు అనే అవతారము ఒకటి భాగవతంలో చెప్పి ఉన్నారు. సో దాంట్లో ఉన్నటువంటి ఎందుకు అలా చెప్పారు, రెండు నా పరమాత్మ యొక్క అవతారములే అని అని కథ. సో అందులో ఉన్నటువంటి సింబాలిజం అది. సో ఈ నరహ అన్న శబ్దం అక్కడి నుంచి వస్తుంది. అటువంటి సింబాలిజం నుంచి వస్తున్నటువంటి పదము నరహ అన్నది. సో జీవాత్మ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో. ముందు శ్లోకాల్లో చెప్పినటువంటి క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా జీవాత్మకి సరిపోతాయి. జీవాత్మకి మార్పులు ఉండవు, జీవాత్మకి పుట్టుక ఉండదు, జీవాత్మకి చావు ఉండదు. సో ముందు చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా జీవాత్మకి అన్ని కరెక్ట్ గా సరిపోతాయి. సో ఆ విధంగా మనలో ఉన్న చైతన్యము గురించి చెప్తున్నారు. ఓకే, ఆ చైతన్యము ఒకటియా అనేకములా అనేది తర్వాత కూడా రాబోతోంది. మనము క్షేత్రజ్ఞ విభాగమునకు వెళ్ళినప్పుడు అన్ని క్షేత్రముల యందు క్షేత్రజ్ఞుడను నేనే అని అక్కడ క్లారిఫికేషన్ వస్తున్నది. ఇక్కడ కూడా ఉంది, అంత డైరెక్ట్ గా లేదు, కానీ మనము 13వ చాప్టర్కి వెళ్ళినప్పుడు ఆ క్లారిఫికేషన్ చాలా చాలా క్లియర్ గా వస్తుంది. ఇక్కడ కూడా ఉంది, ఎందుకంటే ఆత్మ అవిక్రియము, ఆత్మ అంటే పరిచ్ఛిన్నములు లేనిది అని చెప్తున్నారు. ఆ మాటల్లో ఆత్మ అవిక్రియము పరిచ్ఛిన్నము లేనిది అంటే ఒకటే ఉండాలి. స్థాణుహు వస్తోంది ఇప్పుడు కూడా, ఆత్మ స్థాణుహు అచలహ అనే పదాలు వస్తున్నాయి. అయితే మరి స్థాణుహు అచలహ అంటే ఒకటే అయి ఉండాలి. అనేకములైతే స్థాణుహు అవ్వదు, మరి అచలహ ఇలాంటివన్నీ పొసగవు. సో ఇక్కడ కూడా ఆత్మ ఒకటే అని చెప్తున్నారు. బట్ దానికి ముందు మన స్వరూపము, మనలో ఉన్నటువంటి మారని తత్వము అని ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ అయితే నాలో ఉన్న ఈ మారని తత్వము ఎదుట మనిషిలోనో ఎదుట జీవిలోనో ఉన్నటువంటి మారని తత్వము రెండు ఒకటా వేరువేరా, అది సెకండ్. సో ఆ విధంగా కూడా మనము దాన్ని పరిశీలనని అలా రెండు స్టెప్పుల కింద కూడా మనము దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ నరహ అంటే జీవాత్మ. సో నరహ యథ ఈ విధముగా జీర్ణాని వాసాంసి, జీర్ణములైనటువంటి వస్త్రములను, అంటే చిరిగిపోయినటువంటి వస్త్రములను విహాయ వదిలేసి, నవాని అపరాణి గృహ్ణాతి, కొత్తవి వేరైనటువంటి కొత్త వస్త్రములను తీసుకుంటాడు. అక్కడ నరహ ప్లస్ అపరాణి నరోపరాణి అయింది. సో దాన్ని అన్వయం చెప్పుకుంటే నరహ యథా జీర్ణాన్ని వాసాంసి విహాయ అపరాణి నవాని గృహ్ణాతి, వేరైనటువంటి కొత్త వస్త్రములను తీసుకుంటాడు. తథా అదే విధముగా దేహి, అక్కడ అంటే దేహమునందు ఉన్నటువంటి ఆత్మ చైతన్యము, అంటే ఆ నరహ పైన పాదములో ఉన్న నరహనే రెండో పాదంలో దేహి అన్నారు. అంటే దేహము కాదు స్వరూపము, దేహమునందు ఉన్నటువంటి చైతన్యము. అంటే నరశబ్దమునకు కూడా దేహమున ఉన్నటువంటి చైతన్యము అనే అర్థం వస్తుందని చెప్పడానికి కూడా అక్కడ నరహ, ఇక్కడ దేహి అని పదాలు చెప్తున్నారు. సో అదే విధముగా తథా దేహి అంటే దేహమునందు ఉన్నటువంటి ఆత్మ చైతన్యము జీర్ణాని శరీరాన్ని, జీర్ణములైనటువంటి శరీరములను విహాయ విడిచి, అన్యాని నవాని సంయాతి, వేరొక కొత్త దేహములను తీసుకుంటుంది, కొత్త దేహములను పొందుతుంది అని దానికి దృష్టాంతం. అంటే చూడండి, మరణము అనే దానిని చాలా అంత నార్మల్ గా మన అభిప్రాయంలో ఉన్నంత భయంకరమైన దాని కింద చెప్పట్లేదు. దృష్టాంతము చాలా సింపుల్ గా, చాలా దాన్ని ఏమంటారు అంటే చాలా రెగ్యులర్ గా జరుగుతుంది. చొక్కాలు అరిగిపోతే, బట్టలు అరిగిపోతే కొత్త బట్టలు, వేరే కొత్తమైనటువంటి బట్టలు తీసుకోవడం అనేది ఎంత న్యాచురల్ గా జరుగుతుందో, ఎంత దాన్ని ఏమంటారు
సింపుల్ గా అవలీలగా జరుగుతుందో అదే విధముగా జీర్ణమైనటువంటి శరీరములను వదిలేసి ఒక కొత్త శరీరమును ఆత్మ పొందుతుంది. అంటే జీవాత్మ కొత్త శరీరమును పొందుతుంది అని అర్థం. అదే జీవాత్మ వేరొక కొత్త శరీరమును పొందుతుంది. అంటే ఈ శ్లోకములో పునర్జన్మ యొక్క ప్రతిపాదన కూడా ఉన్నది. సో అందుకని ఈ శ్లోకమునకే పునర్జన్మ ఉపనిషత్ అని పేరు. ఈ పునర్జన్మ యొక్క ప్రతిపాదన కూడా ఈ వైదిక సంప్రదాయానికి యునిక్. ఇక్కడ ఇండియన్ థింకింగ్ లో చాలా యునిక్. అబ్రహమిక్ ఫెయిత్స్ లో, క్రిస్టియానిటీలో ఫర్ ఎగ్జాంపుల్ పునర్జన్మని అంగీకరించరు. ఒకటే జన్మ. ఈ జన్మాంతరం నందు చేసుకున్న కర్మలకి అనుగుణంగా ఐదర్ స్వర్గ ప్రాప్తి లేదా నరక ప్రాప్తి, అక్కడితో అయిపోయింది. మళ్ళీ పునర్జన్మ అంటూ లేదు. కానీ ఇక్కడ మన థింకింగ్ లో, మన ఫిలాసఫీలో, రిలీజియన్ లో పునర్జన్మ అనేది చాలా వెల్ యాక్సెప్టెడ్ ఐడియా. ఎందుకు అంటే ఒకళ్ళు పలానా చోట పుట్టారు, పలానా ఆయుష్తో పుట్టారు, వేరొకళ్ళు వేరొక చోట పుట్టారు, వేరొక ఆయుష్తో పుట్టారు, వేరొక జాతికి వేరొక ప్రదేశమునందు వేరొక ఆయుష్తోనూ పుట్టారు. ఆ రెండింటికి తేడా ఎలా చెప్తాము? చెప్పడానికి వేరొక కారణము చూపించడానికి వేరొక థాట్ ప్రాసెస్ దొరకడం చాలా కష్టం. దాన్ని చాలా తేలిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పునర్జన్మ అనేది ఉండాలి. పునర్జన్మ ఉంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం తేలికైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలము, కొంత ఫలము ఇప్పుడు అనుభవిస్తాము, కొంత ఫలము అనుభవించడానికి మళ్ళీ శరీరమును దాల్చుతాము అని ఆ కంటిన్యూటీ ఆఫ్ కర్మ ఫలము యొక్క ఆ సైకిల్ కంటిన్యూ అవడానికి చాలా తేలిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సరిపోతుంది పునర్జన్మ అన్నది. సో ఆ విధంగా ఇది కొంచెం యూనిక్ మన సాంప్రదాయానికి. అందుకనే ఈ పెద్దలు ఈ శ్లోకమును పునర్జన్మ ఉపనిషత్ అని కూడా దీనికి టైటిల్ పెట్టుకున్నారు. అంటే భగవద్గీతలో అన్ని శ్లోకాలు ఉపనిషత్తులు అని కదా. గీతాసు ఉపనిషత్సు, ప్రతి శ్లోకము ఉపనిషత్తే. సో అది ఈ శ్లోకం వెనకాల ఉన్నటువంటి కాంటెక్స్ట్. సో ఒకసారి శంకర్లు ఏమంటున్నారో కూడా చూద్దాము. మనము ఈ చాప్టర్ లో ఇప్పటిదాకా అతి గంభీరమైనటువంటి శ్లోకాలు దాటేశాం. ప్రస్తుతానికి 16వ శ్లోకం దగ్గర చూసాము. అసత్ అనగానేమి, సత్ అనగానేమి, రెండిటి యొక్క వివేకము, తత్వము తెలిసిన వారికి తెలుస్తూ ఉంటుంది అని మొదలయ్యి దీని ముందు వేద అవినాశినం నిత్యం అక్కడ వరకు 2 గంభీరమైనటువంటి డిస్కషన్స్ చూసాం. ఒక 2 చోట్ల కూడా చాలా పెద్ద డిస్కషన్స్ ఉన్నాయి. అంటే అసలు అక్కడ చెప్తున్నటువంటి విషయం ఏమిటి, ప్రతిపాదన ఏమిటి, శాస్త్రం యొక్క ప్రతిపాదన, వేదాంత శాస్త్రం యొక్క ప్రతిపాదన ఏమిటి, ఆ ప్రతిపాదనకి ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, కాస్త డీప్ ఎక్స్ప్లెనేషన్ ప్లస్ ఆ ప్రతిపాదనలో ఉన్నటువంటి పూర్వపక్షములు, నైయాయికులు, మీమాంసకులు వగైరా భారతదేశంలోనే ఉన్నటువంటి వేరు దర్శనాల యొక్క శాస్త్రముల యొక్క పూర్వపక్షము, ఆ పూర్వపక్షములను క్లారిఫై చేయుట, వాటిని ఖండించుట, ఆ డిస్కషన్ అంతా చూసాం. సో ఇక్కడి నుంచి కొంచెం గబగబా నడుస్తుంది. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు చెప్పిన కాంటెక్స్ట్ మీదుగా, ఇప్పటి వరకు చెప్పినటువంటి ఆ ప్రతిపాదన ఏదైతే ఉన్నదో, ఆత్మ మన స్వరూపము, మనలో ఉన్నటువంటి చైతన్యము, ఆ చైతన్యము అవినాశి, ఆ చైతన్యము అప్రమేయము, ఆ చైతన్యము అవిక్రియము, దానికి జన్మాది షడ్వికారములు ఉండవు. అందుకని ఆత్మ చైతన్యమును మనసులో పెట్టుకుని, అంటే నా స్వరూపము అవినాశి అయినటువంటి చైతన్యము అని ఒక బుద్ధి నిశ్చయము చేసుకుని సుఖ దుఃఖములను దీక్ష చేయవలను అని ప్రతిపాదన. ఆ సుఖ దుఃఖములను ప్రతీక్ష చేయగా అశోకమోహములు అనేటటువంటి భ్రమ తొలగిపోయి, ఈ సంసారం యొక్క భ్రమ తొలగిపోయి మోక్షము లభించును అని ప్రతిపాదన. సో అందుకని ఇది దృష్టిలో పెట్టుకుని మనం చేయాల్సినటువంటి కర్మలు చేస్తూనే ఉండాలి. కానీ అంతేనే కానీ మనం కర్తలము కాదు, భోక్తలము కాదు.
ఆత్మకర్త కాదు, ఆత్మభోక్త కాదు. క్రియలు జరుగుతూ ఉంటాయి. మనము నిమిత్త మాత్రులమై మన కర్తవ్యం ఏమిటో అది నిర్వహించాలి అని అని దాన్ని ఆ, అని ఆ, ఒక లాజికల్ సీక్వెన్స్ లో ఉన్నటువంటి ప్రతిపాదన. దాని మీద కొంత గంభీరమైనటువంటి చర్చ దాటేశాం. ఇక్కడి నుంచి కొంచెము చాలా సమయము కొంచెం మనకి తేలిగ్గా నడిచిపోతాయి శ్లోకాలు. పెద్ద పెద్ద డిస్కషన్స్ ఉండవు. సింపుల్ గా భాష్యం కూడా ప్రతిపదార్థాలు చెప్పుకుంటూ చక్కగా నడుస్తుంది. కొంచెం ఇప్పటి వరకు కష్టపడి చదివాము. ఇక్కడి నుంచి కొన్నాళ్ళు కొంత కొంత ఈజీగా నడుస్తాయి శ్లోకాలు. సో శంకర్లు చెప్పినటువంటి భాష్యం చదువుతాము. వాసాంసి వస్త్రాన్ని వాసాంసి వస్త్రాని జీర్ణాని దుర్లభతాం గతాని. జీర్ణాని దుర్లభతాం గతాని. సో జీర్ణాని వస్త్రాన్ని అంటే దుర్బలతాం గతాని వస్త్రాన్ని అంటే శిథిలమైపోయినటువంటి వస్త్రములు, జీర్ణించుకుపోయినటువంటి వస్త్రములు. యథా లోకే, యథా లోకే, యథా అంటే ఏ విధముగా, అంటే ఏ విధముగా ఉన్నదాన్నే ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లోకమునందు, ఈ లోకములో అలా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ లోకమునందు ఏ విధముగా అయితే విహాయ పరిత్యజ్య, విహాయ పరిత్యజ్య, విహాయ అంటే వదిలేసి, నవాని అభినవాని, నవాని అభినవాని, కొత్తది అంటే కురొంగొత్తది అని అర్థం చెప్తున్నారు. అంటే భాష్యంలో మరి ముక్కకు ముక్క అర్థం చెప్పాలి, పదానికి పదము అర్థం చెప్పాలని సంకల్పము శంకర్లది. సో నవాని అనడానికి ఏమనాలి? నవాని అని మళ్ళీ నవాని అంటే బాగోదు కదా. అందుకని అభినవాని అంటే క్రొత్తది ఈజ్ ఈక్వల్ టు కొంగ్రొత్తది అని చెప్పినట్టు. నవాని అభినవాని. గృహాతి ఉపాదత్తే, గృహాతి ఉపాదత్తే అంటే పొందును. ఎవరు? నరః పురుషః, నరః పురుషః, అపరాణి అన్యాని. అపరాణి అన్యాని. సో పురుషః అంటే మనిషి. చాలాసార్లు చెప్పుకున్నాం. పురుషః అంటే పురుషుడని కాదు ఇక్కడ అర్థము. పురుషః అంటే మనిషి. సో మనిషి ఏ విధముగానైతే పోయినటువంటి వస్త్రములను విడిచి కొత్త కొంగ్రొత్త వస్త్రములను ఏ విధముగా పొందుతాడో, తథా తద్వదేవ, తథా తద్వదేవ శరీరాణి విహాయ జీర్ణాని. శరీరాన్ని విహాయ జీర్ణాని. ఇంకా విహాయ జీర్ణానికి ఆల్రెడీ చెప్పేశారు కదా అర్థాలు, మళ్ళీ చెప్పట్లేదు. అన్యాని, అన్యాని సంయాతి సంగచ్చతి, సంయాతి సంగచ్చతి, నవాని. నవాని. సో జీర్ణించుకుపోయినటువంటి శరీరములను విడిచేసి కొత్త శరీరములను పొందుతాడు. ఎవరు? దేహి ఆత్మ, దేహి ఆత్మ, పురుషవత్ అవిక్రియ ఏవ ఇత్యర్థః. పురుషవత్ అవిక్రియ ఏవ ఇత్యర్థః. పైన పాదంలో నరహ అన్న శబ్దమునకు పురుష అని చెప్పారు, కింద పాదంలో దేహి అన్న శబ్దమునకు ఆత్మ అని చెప్పారు. అంటే రెండు ఒకటే అని చెప్తున్నాను. పురుషవత్ అవిక్రియ ఆత్మ ఇది ఇత్యర్థః అని చెప్పుకోవాలి. సో వాసాంసి చదువుదాం ఒక్కసారి శ్లోకము. వాసాంసి జీర్ణాని యథా విహాయ, వాసాంసి జీర్ణాని యథా విహాయ, నవాని గృహాతి నరోపరాణి, నవాని గృహాతి నరోపరాణి, తథా శరీరాణి విహాయ జీర్ణాని, తథా శరీరాన్ని విహాయ జీర్ణాని, అన్యాని సంయాతి నవాని దేహి. అన్యాని సంయాతి నవాని దేహి. సో మరణము అంటే చాలా చక్కని, చాలా సింపుల్ గా చెప్పినటువంటి, మరణం అంటే ఎంత సింపుల్ చెప్పినటువంటి దృష్టాంతము. యాక్చువల్లీ వినోబా భావ గారు లెక్చర్స్ లో ఉంటుంది. అంటే మరణము గురించి దుఃఖిస్తుంటే సమాజము, ఆయన అంటారు అసలు ఇది గీత పుట్టిన దేశమేనా, ఇంత 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 ఇదిగా మరణము విషయంలో దుఃఖిస్తున్నారు జనాలు అని అంటారు. అంటే మరణము దుఃఖమునకు హేతువు కాదు. యాక్చువల్లీ మరణము గురించి ఎవరు దుఃఖించరు. అంటే ఇప్పుడు తనంతట తాను మరణము విషయంలో దుఃఖించరు ఎవరు. ఎందుకంటే మరణించిన అనుభవం ఎవరికి ఉండదు. మరణం యొక్క భయమే దుఃఖాన్ని కలుగజేస్తుంది. అయ్యో నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, ఇవన్నీ కాకుండా పోతాయే అన్నటువంటి భయం ఒకటి ఉంటుంది. అది దుఃఖాన్ని కలుగజేస్తుంది. మరణము యాజ్ ఇట్ ఈస్ ఎవరికి దుఃఖాన్ని కలుగజేయదు. నిజంగా మనము కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే మరణం యొక్క
భయమే దుఃఖాన్ని కలుగజేస్తుంది. సో మరణము దుఃఖమునకు హేతువే కాదు అసలు అనేటటువంటి ఆ దృష్టికోణము ఆ దృష్టాంతంలో కనిపిస్తూ ఉంటుంది. సో ప్లస్ అది కాకుండా మన స్వరూపము నరహ దేహి అనే శబ్దములతో రెండు చక్కని పదములతో మళ్ళీ నిర్దేశిస్తున్నారు. మన స్వరూపము మనలో ఉన్నటువంటి మార్పులు చెందనటువంటి తత్వమే కానీ దేహము మనస్సు ఇంద్రియములు ఈ సంఘాతము కాదు అని తెలియచేయట ప్రయోజనముగా చెప్తున్నటువంటి దృష్టాంతం. చదువుదాం, నెక్స్ట్ శ్లోకం చదువుదాము, 23వ శ్లోకము. నైనం చిందంతి శస్త్రాణి నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. న శోషయతి మారుతః. మళ్ళీ చాలా మంచి ఇన్స్పైరింగ్ శ్లోకము. నా ఏనం అంటే ఇక్కడ ఏ అవిక్రియమైనటువంటి ఆత్మ గురించి చెప్తున్నారో దానికి సంబోధిస్తున్నటువంటి ప్రణామం సర్వనామము ఏనం. ఏనం అంటే ఈ ఆత్మను అని ద్వితీయ విభక్తిలో ఉంది ఆ పదం. ఏనం అంటే ఈ ఆత్మను, ఈ ప్రకృతమైన అంటే ఈ ప్రకృతము ఇక్కడ డిస్కషన్ నడుస్తున్నటువంటి విషయము ఏమిటది? ఈ ఆత్మను. అదే దాని అవతారికి కూడా చూడండి, కస్మాత్ అవిక్రియ ఏవ ఇతి. తస్మాత్ అవిక్రియ ఏవ ఇతి అంటే ఆత్మ ఏ విధముగా అవిక్రియము అని ఇది ఆహా అని చెప్తున్నారు. ఇది వరకు జన్మాది షడ్వికారములు లేవు అని చెప్పారు ఆల్రెడీ. అంటే ప్రతి వస్తువునకు కూడా 6 వికారములు అని దాన్ని క్లాసిఫై చేశారు శాస్త్రంలో. 6 కేటగిరీల్లో చెప్పారు జరిగే మార్పులను. పుట్టుట, ఉండుట, పెరుగుట, వేరు పరిణామములు చెందుట, తర్వాత క్షీణించుట, మరణించుట అని. ఆ 6 వికారములు ఆత్మకు ఉండవు, దేహంలోకి ఉంటాయి, ఆత్మకు ఉండవు అని ఇది వరకు చెప్పారు. అదే మళ్ళీ ఇంకొక విధంగా వికారములు చెప్తున్నారు. అవిక్రియ ఆత్మ కదా, ఇంకొక విధంగా అంటే ఇది ఎన్నిసార్లు చెప్పినా ఒప్పుకోవడానికి కష్టమైనటువంటి అంశము. అందుకనే దాన్ని రకరకాల పదాలతో రకరకాల దృష్టికోణాల నుంచి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు భగవానుడు. మళ్ళీ చెప్తూ ఉంటారు ఈ మాట. ఎందుకంటే అది ఎంత చెప్పినా కూడా కొంత మనసులో నిలబడడానికి కొంచెం కష్టము. అందుకని రకరకాల శ్లోకాల్లో రకరకాల పదాలతో రకరకాల దృష్టికోణముల నుంచి చెప్తున్నారు. సో మనకు ఉండే వికారములు ఎటువంటి మార్పులు మనకి ఉంటాయనుకుంటామో అందులో ఇంకొక దృష్టికోణం నుంచి చెప్తున్నారు. ఏనం ఈ ఆత్మను శస్త్రాన్ని నచ్చిందంతి, శస్త్రములు ఛేదింపజాలవు. సో శస్త్రములు దేహమును ఛేదిస్తాయే కానీ శస్త్రములు ఆత్మస్వరూపమును, నాలో ఉన్నటువంటి మార్పులు లేనటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమును ఛేదింపజాలవు, శస్త్రములు ఛేదింపజాలవు. నా ఏనం చిందంతి శస్త్రాన్ని, ఏనం ఈ ఆత్మను శస్త్రములు నచ్చిందంతి ఛేదింపజాలవు. అలాగే ఏనం ఈ ఆత్మను పావకః న దహతి, అగ్ని దహింపజాలదు, అగ్ని దహింపలేదు ఈ ఆత్మను. అదే విధముగా ఏనం మళ్ళీ ఈ ఆత్మను ఆపహ. సో నచ ఏనం క్లేదయంతి ఆపహ, అది పద విభజన. నచ ఏనం క్లేదయంతి ఆపహ. ఆపహ అంటే నీళ్లు, క్లేదయంతి అంటే తడుపుట అని అక్కడ రాశారు అర్థము. తడుపుట కంటే ఇంకొంచెం టెక్నికల్ గా క్లేదయంతి, క్లేదనము అన్న పదమునకు అర్థము విడిపోయేటట్టు చేయుట అని అర్థం. అంటే ఏ విధంగా, ఇప్పుడు ఒక పేపర్ ని మీరు నీళ్ళల్లో వదిలేశారనుకోండి, కాసేపట్లో ఏమవుతుంది, అది ముక్కలు అయిపోతుంది ఆ పేపర్. అలాగే దేన్నైనా నీళ్ళల్లో చాలాసేపు ఉంచేశారనుకోండి, ఆ వస్తువు ఏమవుతుంది, ఆ వస్తువు బాగా తడిసి ముద్దయిపోయి కొంతసేపు కొన్ని రోజుల తర్వాత ఇలా విడివిడిగా ముక్కల కింద అయిపోతుంది.
చేతులు అవి కూడా మన నీళ్ళలో ఎక్కువసేపు ఉంటే మడతలు వచ్చేస్తాయి చూసారా, దానిని క్లేదనము అంటారు. అంటే విడివిడిగా చేయుట అని అర్థం. సో నీటికి ఆ ఆ విడివిడిగా చేసే శక్తి ఉంటుంది అందులో వేసిన వస్తువు. సో అలాగా ఆ ఆపహ అంటే నీరు, ఏనం ఈ ఆత్మను నా క్లేదయంతి, క్లేదనము చేయలేదు అంటే విడివిడిగా అయిపోయేటట్టు చేయలేదు. అలాగే మారుత వాయువు నా శోషయతి, ఇంకా అక్కడ ఏనం రాయలేదు కానీ ఏనం అక్కడ కూడా అన్వయించుకోవాలి. ఏనం ఈ ఆత్మను, మారుత వాయువు నా శోషయతి ఎండబెట్టేయలేదు. ఎండబెట్టేసి కూడా ఏం చేస్తుంది, ఎండబెట్టేసి కరిగిపోయేలానో విడిపోయేలానో చేస్తుంది. ఒక వస్తువుని ఎక్కువసేపు ఎండబెట్టేస్తే అందులో ఉన్నటువంటి ఆ వస్తువును లో ఉన్న మాలిక్యూల్స్ ని దగ్గరగా ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అది ఎండిపోతుంది. ఇప్పుడు ఒక వస్తువుని, ఇప్పుడు కొబ్బరికాయని గాలిలో అలా ఎండబెట్టామనుకోండి, ఏమవుతుంది, ఆ లోపల కొబ్బరి చెక్కకు అంటుకునే, కొబ్బరి ముక్కను అంటుకుని ఉంటుంది కొబ్బరి ముక్క చెక్కకి. కానీ దాన్ని అలా ఆరబెడితే ఏమవుతుంది, ఆ చెక్కకి కంటే ముక్క విడిపోతుంది. సో అలా విడదీసేస్తుంది గాలి కూడా. అలా ఆ విధంగా కూడా ఆత్మను వాయువు నా శోషయతి ఎండబెట్టేయలేదు అంటే కూడా ముక్కలు చేసేయడం, మళ్ళీ అక్కడ ఆ ముక్కలు చేయలేదు. సో ఆత్మస్వరూపమును పృథివీ, అగ్ని, వాయువు, జలములు ఈ 4 కూడా ఆత్మ చైతన్యమునందు వికారములు 6 మార్పులు తీసుకురాలేవు అని. సో పంచమహాభూతములలో ఈ 4ంటికి కూడా వస్తువులను ముక్కలు చేసే శక్తి ఉంటుంది. పృథివీ చేయగలదు అంటే పృథివీతో మీరు శస్త్రమును తయారు చేసి పృథివీతో వేరే వస్తువుని వెరకొట్టవచ్చు. రాయి తీసుకుని వేరే వస్తువుని వెరకొట్టగలుగుతారు. అదే విధముగా అగ్ని ఆ వస్తువును పూర్తిగా దహింపజేసేసి ముక్కలు చేసేయగలదు. అలాగే నీడు కూడా, అలాగే వాయువు కూడా. సో వాయువుకి వస్తువులలో అంటే 4 పంచమహాభూతములలో 4ంటికి కూడా మిగిలిన వాటిని విడదీయుట అనేటటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తి కానీ అవి ఆ 4 కూడా ఆత్మ చైతన్యమును ఏమి చేయలేవు అనేటటువంటి ప్రతిపాదన. చాలా చక్కని శ్లోకం. యాక్చువల్లీ ఫ్రీడమ్ ఫైటర్స్ కొంతమంది వాళ్ళని, భగత్ సింగ్ వంటి వాళ్ళని ఉరిదీసినప్పుడు ఈ శ్లోకం చదువుకుంటూ ఉరికంపం ఎక్కారని చెప్తారు. సో చాలా చక్కటి ఇన్స్పిరేషనల్ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుత. చాలా చక్కని ఇన్స్పిరేషనల్ శ్లోకం. శంకర్ల యొక్క భాష్యం చదువుదాము. ఏనం ప్రకృతం దేహినం న చిందంతి శస్త్రాణి నిరవయవత్వాత్ న అవయవ విభాగం కుర్వంతి శస్త్రాణి అస్యాదీని. సో ఏనం అంటే ప్రకృతం దేహినం అంటే దేహంలో ఉన్న చైతన్యము అని అర్థం. గృహి గృహంలో ఉండేవాడు గృహి, దేహంలో ఉండేవాడు దేహి. సో ఈ దేహంలో ఉన్న చైతన్యమును దేహినం అంటే ద్వితీయ విభక్తి పదము. సో ఈ చైతన్యమును శస్త్రములు ఛేదింపలేవు. ఎందుకు? నిరవయవత్వాత్, ఎందుకంటే ఆత్మకు అవయవములు ఉండవు. అవయవములు ఉంటే ఆ అవయవములను పృథివీ ఛేదించగలదు. పృథ్వీ తత్వముతో చేసిన వస్తువులు ఇంకొక వస్తువు యొక్క అవయవాలను ఛేదించగలదు. ఆత్మ చైతన్యమునకు అవయవములు లేవు, అందుకని ఛేదించలేదు. అంటే చూడండి, ఇప్పుడు చాలా మంచి దృష్టాంతం ఇది అర్థం చేసుకుందుకు. ఇప్పుడు ఒక సెల్ ఉందనుకోండి, మీరు మైక్రోస్కోప్ లో సెల్ ని పరిశీలిస్తే మీరు చూస్తుండగానే ఆ షెల్ పెరిగి 2 సెల్స్ కింద అయిపోతుంది. ఒక సెల్ నుంచి 2 సెల్స్ అవుతుంది ఆ సెల్. అయితే అందులో ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో సెల్లో, మ్యాటర్ మాలిక్యూల్స్, వాటిని మీరు లెక్కేయగలరు. ఇంత మ్యాటర్ ఉంటే ఇన్ని గ్రాముల మ్యాటర్ సెల్లో ఉంటే, 10 గ్రాములు ఉండవు సెల్లో, బట్ అర్థం చేసుకుందుకు
ఇన్ని గ్రాములు మ్యాటర్, అంటే 1 గ్రాము మ్యాటర్ ఉంటే సెల్లో, అది 2 సెల్స్ అయినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక సెల్ 1/2 గ్రాము, ఇంకొక సెల్ 1/2 గ్రామ్, ఆర్ రాదర్ 2 సెల్స్ కలిపి 1 గ్రామ్ టోటల్ మ్యాటర్ ఉంటుంది. మ్యాటర్, కొత్త మ్యాటర్ సృష్టింపబడదు, ఉన్న మ్యాటరే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, మెటమార్ఫసిస్ జరుగుతుంది. ఉన్న మ్యాటరే రెండు సెల్స్ లోకి డివైడ్ అవుతుంది. కానీ ఈ సెల్లోనూ చైతన్యం ఉన్నది, కొత్తగా పుట్టిన సెల్లోనూ చైతన్యం ఉన్నది. చైతన్యము 2 ముక్కలు అవ్వట్లేదు, మీరు గమనించర్లేదో. చైతన్యము మొదటి సెల్లో ఎంత చైతన్యం ఉందో, ఎంత ప్రాణశక్తి ఉందో అని కొన్ని తేలిగ్గా అర్థం చేసుకుని, ఈ సెల్లో కూడా ప్రాణశక్తి ఉంది, కొత్తగా పుట్టిన సెల్లో కూడా ప్రాణశక్తి ఉంది. కానీ ప్రాణశక్తి సగం కాలేదుగా. మ్యాటర్ అయితే ముక్కలైనది, మ్యాటర్ ద్రవ్యము ముక్కలై 2 కణములు తయారయ్యాయి. ఒక కణము నుంచి 2 కణములు అయింది, ఆ ద్రవ్యం అయితే ముక్కలైనది. కానీ ప్రాణశక్తి ముక్కలో లేదుగా. అంటే ఈ ముందు కణములో ఉన్న ప్రాణశక్తి సగమై కొంత క్షీణించి 2వ కణములోకి ప్రాణశక్తి వచ్చినది అని చెప్పలేము. అక్కడ ప్రాణశక్తి పూర్తిగానే ఉంది, ఇక్కడ ప్రాణశక్తి పూర్తిగానే ఉన్నది. సో అదే చెప్తున్నారు. శస్త్రములు ఛేదింపలేవు. మీరు సెల్ని కావాలంటే ఆపరేషన్ చేసి విడగొట్టచ్చేమో, కానీ ఆ ప్రాసెస్ ని మీరు దాన్ని త్వరగా ఎడిట్ చేసి కొత్త సెల్ పుట్టేటట్టు చేయగలరేమో, కానీ సెల్లో ఉన్న చైతన్య శక్తి అయితే కొత్తగా పుట్టట్లేదు. అదే చైతన్య శక్తి అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మనకి ఇదే ప్రిన్సిపల్ ని ఎన్కాప్సులేట్ చేస్తూ చాలా చక్కటి శాంతి మంత్రం ఉంది, రోజు చెప్పుకుంటాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. సో పూర్ణమద అది పూర్ణమే, పూర్ణమిదం ఇది పూర్ణమే. అంటే కణము ఎగ్జాంపుల్లో ముందున్న కణము పూర్ణమే, ఆ కణము నుంచి పుట్టిన వేరొక కణము కూడా పూర్ణమే, 2 పూర్ణములే. సగం సగం అవుతుంది. అంటే ప్రాణశక్తి అక్కడ పూర్ణమే, ప్రాణశక్తి ఇక్కడ పూర్ణమే. ద్రవ్యము ఒకే ద్రవ్యము 2 ముక్కలైందని చెప్పొచ్చు, కానీ ప్రాణశక్తి ఒక ప్రాణశక్తి 2 ముక్కలైందని చెప్పలేము. అక్కడ పూర్ణమే, ఇక్కడ పూర్ణమే. పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణము నుండి పూర్ణము పుట్టిన, పూర్ణమైనటువంటి ఆత్మ చైతన్యము నుండి పూర్ణమైన ఆత్మ చైతన్యము పుట్టిన, కణములో ఉన్నటువంటి పూర్ణమైన ప్రాణశక్తి నుంచి పూర్ణమైన ప్రాణశక్తి పుట్టినది. పూర్ణమైన ఆత్మ చైతన్యం నుంచి పూర్ణమైన ఆత్మ చైతన్యం పుట్టడం అంటూ ఉండదు. సో పూర్ణమైన ప్రాణశక్తి నుంచి పూర్ణమైన ప్రాణశక్తి పుట్టినది. పూర్ణస్య పూర్ణమాదాయ, పూర్ణము నుంచి పూర్ణము తీసుకోగా ఏం మిగిలింది? పరిపూర్ణమైన ప్రాణశక్తి నుంచి, ఒక కణములో ఉన్న ప్రాణశక్తి నుంచి ఇంకొక కణములోకి ప్రాణశక్తి వచ్చినది. మరి ముందున్న కణములో ఏం మిగిలినది? తగ్గినదా ప్రాణశక్తి? లేదు, పూర్ణమేవ అవశిష్యతే. ముందున్న కణంలో కూడా పూర్ణమైన ప్రాణశక్తియే మిగిలి ఉన్నది. అలాగే చైతన్యానికి కూడా చెప్పుకోవచ్చు, అక్కడ ఉన్న చైతన్యమే ఇక్కడ ఉన్నది పూర్ణమైన చైతన్యమే. ఆ పూర్ణమైన చైతన్యం నుండియే ఈ పూర్ణమైన చైతన్యము పుట్టినది. ఆ పూర్ణమైన చైతన్యం నుంచి పూర్ణమైన చైతన్యము తీసేయగా 0 కాదు మిగిలినది, పూర్ణమైన చైతన్యమే మిగిలినది అని చాలా చక్కని శాంతి మంత్రము. అదే ప్రిన్సిపల్ ఇక్కడ ఈ శ్లోకంలో కూడా చెప్పబడుతోంది. అది దాని యొక్క చాలా చక్కని ఎగ్జాంపుల్, నాకు నచ్చిన చాలా మంచి ఎగ్జాంపుల్. కణములో ప్రాణశక్తి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒక కణము 2 కణములు అయినప్పుడు ప్రాణశక్తి 2 ముక్కల కింద అవ్వట్లేదు. అదే ప్రాణశక్తి ఇక్కడ కూడా వ్యక్తమవుతోంది. చూడండి ఎంతటి లీల అనండి, మహిమ అనండి, మిస్టరీ అనండి దాన్ని. అది అక్కడ ఆ శ్లోకంలో చెప్తున్నటువంటి ప్రిన్సిపల్. సో నెక్స్ట్ వాక్యం చదువుతాం. తథా అదే విధముగా తథా న ఏనం దహతి పావకః, ఈ న ఏనం దహతి పావకః అగ్నిః అపి న భస్మీకరోతి. సో అగ్ని కూడా భస్మము చేయలేదు ఈ ఆత్మను. తథా న ఏనం క్లేదయంతి ఆపః, అదే విధముగా నీళ్లు కూడా క్లేదనము చేయలేదు. క్లేదనము అన్న పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అపాంహి పావయవస్య
సా అవయవస్య సా అవయవస్య सा అవయవస్య ఆర్ద్రీభావకరణేన ఆర్ద్రీభావకరణేన అవయవ విశ్లేషాపాదనే సామర్థ్యం. అవయవ విశ్లేషాపాదనే సామర్థ్యం. చూడండి, క్లేదనము అన్న పదాన్ని ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నీరు అవయవములతో ఉన్న వస్తువుని ఏం చేయగలదు? ఆర్ద్రీభావకరణేన అంటే నీటిలో తడిపి 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 ఏం చేస్తుంది నీరు? అవయవ విశ్లేష ఆపాదనే సామర్థ్యం. నీటికి ఆ సామర్థ్యం ఉన్నది. అందులో ఉన్న వస్తువు యొక్క అవయవమును విడగొట్టేసే సామర్థ్యము నీటికి ఉన్నది. అది క్లేదనము అన్న పదమునకు అర్థము. తత్ అంటే ఆ క్లేదనము చేసే శక్తి నా నిరవయవే ఆత్మని సంభవతి. నా నిరవయవే ఆత్మని సంభవతి. సో ఆ ఆత్మని క్లేదనము చేయలేదు నీరు. ఎందుకు చేయలేదు? ఆత్మ చైతన్యము నిరవయవము, అవయవములు లేనిది. అవయవములు ఉందనుకోండి, దాన్ని ముక్కలు చేయగలుగుతారు. ఇప్పుడు చూడండి, కణములో ఉన్న మ్యాటర్, ద్రవ్యం ఏదైతే ఉందో అది సా అవయవం అంటే అవయవములు కలిగినది, అంటే పార్ట్స్ కలిగినది ఆ మ్యాటర్. సో మ్యాటర్ ని విడగొట్టేసేయచ్చు. మ్యాటర్ ని మీరు ముక్కలు చేయగలరు. ఒక కణములో ఉన్న మ్యాటరే 2 పీసెస్ కింద అవుతుంది, 2 కణముల కింద అవుతుంది. అంటే అంతే మ్యాటర్, కొత్త మ్యాటర్ ఉండదు. అంతే మ్యాటర్ 2 ముక్కలు అవుతుంది. సో అది స అవయవము అంటారు అటువంటి వాడిని. అంటే అవయవములతో కూడినది ద్రవ్యము. ద్రవ్యము అవయవములతో కూడినది. కానీ ఆత్మ ద్రవ్యము కాదు, ఆత్మ సబ్స్టెన్స్ కాదు, అది నిరవయవము. అందుకని ఆత్మని నీరు ఈ అవయవములను విడగొట్టేయుట అనే సామర్థ్యము నీటికి కలిగి ఉన్న ఆత్మని అలా చేయలేదు. ఎందుకంటే ఆత్మ అవయవములు లేనిది. అదే నెక్స్ట్ తథా స్నేహవత్ ద్రవ్యం స్నేహశోషణేన నాశయతి వాయువు. స్నేహశోషణేన ఆశయతి వాయువు. అదే విధముగా ద్రవ్యం స్నేహవత్ అంటే స్నేహంతో ఉన్నది ద్రవ్యం. ద్రవ్యం అంటే ఏంటి? ద్రవ్యం అంటే ఫిజికల్ సబ్స్టెన్స్ అని అర్థం. ఫిజికల్ సబ్స్టెన్స్ స్నేహముతో కూడుకుని ఉంటుంది. అంటే మాలిక్యూల్స్ మధ్యన అట్రాక్షన్. స్నేహము అంటే నూనె, జిడ్డు. సంస్కృతంలో స్నేహ శబ్దం నాకు జిడ్డు అని అర్థం. నూనెకి ఉంటుందిగా, దానికి స్నేహము అంటారు. అంటే అది పట్టుకుంటుంది అనమాట, కొంచెం జిడ్డు ఉంటుంది దానికి. సో ద్రవ్యము ఆ మాలిక్యూల్స్ మధ్యన స్నేహము వల్ల కలిసి ఉంటుంది అలాగా. కానీ స్నేహ శోషణేన వాయువు నాశనం. వాయువు ఆ స్నేహాన్ని దాన్ని ఏమంటారు, ఆరబెట్టేసేయగలదు. ఆ స్నేహాన్ని ఆరబెట్టేసి అవయవంలో విడిపోయేటట్టు చేయగలదు ద్రవ్యాన్ని. వాయువు కూడా చేయగలదు. ఏనంతు ఆత్మానం న శోషయతి మారుతః అపి. వాయువు కూడా ఈ ఆత్మను అంటే శోషణము చేయలేదు. అంటే శోషణము చేత స్నేహమును, ఆత్మలో ఉన్న స్నేహమును విడగొట్టుట, జిడ్డుని పోగొట్టుట అనేటటువంటి పరిణామము ఆర్ విక్రియము వాయువు ఆత్మ చైతన్యమునందు తేవలేదు. సో ఆత్మ చైతన్యము మనలో ఉన్నటువంటి చైతన్యం, నాలో మార్పు లేనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వమును శస్త్రములు, పృథివీ గాని, అగ్ని గాని, నీళ్లు గాని, వాయువు గాని ఆ చైతన్యంలో మార్పులు, వికారములు వచ్చేటట్టు చేయలేవు అని ఆ శ్లోకము. సో దీనికే ఇదే శ్లోకము అష్టావక్ర గీతలో కూడా ఉంటుంది చక్కగా. నా పృథ్వీ నా జలం నా అగ్నిర్ నా ద్యౌర్ నవా భవాన్ ఏషాం సాక్షిణమాత్మానం చిద్రూపం విద్ధి ముక్తయే. ఇదే రఫ్గా ఇవే శబ్దాలతో అష్టావక్ర గీతలో కూడా చెప్తారు. సో అది అంటే నెట్ ఏంటంటే ఆత్మకు మరణం లేదని చెప్పుట. దానికి అందులో ఉన్నటువంటి ప్రయోజనము, ఆత్మకి మరణము లేదు, ప్రాణశక్తి నిరవయవము, మరి ఆత్మ చైతన్యము నిరవయవము. ఏ విధముగా? అది కూడా అర్థం కాకపోతే ఆకాశము వలె. ఇప్పుడు కణములో ప్రాణశక్తి ఒక దృష్టాంతము. ఘటములో ఉన్న ఆకాశము 2 ముక్కలయ్యి, ఘటము 2 ముక్కలయ్యి ఆకాశము 2 ముక్కలు అవుతుందా? లేదుగా. ఘటము పదార్థం ఏదైతే ఉందో అది 2 ముక్కలైనది. కానీ లోపల ఉన్న ఆకాశం అయితే 2 ముక్కలు ఏం కావట్లేదు. సో ఆకాశము ఇంకొక
ఆ, ఆ, దృష్టాంతము. ఆత్మ చైతన్యమును అర్థం చేసుకున్నందుకు ఎలా ఉంటుంది ఆత్మ చైతన్యము అంటే ఆకాశము వలె. మిగిలిన 4 ఆ ఆ పంచమహాభూతములలో మిగిలిన 4 కూడా ఆ ఆకాశమును ఏం చేయలేదు. పృథివీ ఛేదింపలేదు ఆకాశాన్ని, నీరు తడపలేదు, నీరు తడిపి అవయవములను పోగొట్టేటట్టు చేయలేదు, అగ్ని దహింపచాలదు, అలాగే వాయువు దాన్ని ఏమంటారు ఆరబెట్టేయలేదు. ఎందుకు అంటే ఆకాశము కూడా నీరావయవము, అవయవములు లేనిది ఆకాశము పంచమహాభూతములో. సో ఆకాశము కంటే సూక్ష్మమైనది ఆత్మ చైతన్యము, పైగా ఆకాశమునకు కారణమైనది ఆకాశ అంటే ఆత్మన ఆకాశ సంభూత. ఆత్మ చైతన్యము నుండి ఆకాశము పుట్టినది, ఆకాశము కంటే సూక్ష్మమైనది. సో ఆకాశము ఏ విధముగా నిరవయవమో ఆత్మ చైతన్యము కూడా నిరవయవము. అందుకని ఈ 4 కూడా దాన్ని అందులో వికారములు తీసుకురాలేదు. చదువుదాం ఇంకొకసారి శ్లోకము. నైనం చిందంతి శస్త్రాణి, నైనం చిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః, నైనం దహతి పావకః, అచైనం క్లేదయంత్యాపః, నచైనం క్లేదయంత్యాపః, నశోషయతి మారుతః. నశోషయతి మారుతః. నెక్స్ట్ శ్లోకం చదివేసి ఆపుతాము. అచ్ఛేద్యోయం అదాహ్యోయం, అచ్ఛేద్యోయం అదాహ్యోయం, అక్లేద్యోయం అక్లేద్యో శోష్య ఏవచ, అక్లేద్యో శేష్య ఓవచ, శోష్య ఏవచ, నిత్య సర్వగత స్థాణుః, నిత్య సర్వగత స్థాణుః, అచలోయం సనాతనః. అచలోయం సనాతనః. శనివారం చదివినప్పుడు ఈ శ్లోకానికి అర్థం చదువుతాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి